శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి వింటున్నప్పుడు నువ్వు ఏ స్థాయికి ఎదిగావో తెలిసిపోతుంది. మాట్లాడడంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలిసిపోతుంది. ఎంత ఎక్కువ మాట్లాడతావో అంతగా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటావు. ఎంత తక్కువ మాట్లాడతావో దానివల్ల కనీసం అజ్ఞానానికి దాపరికం ఉంటుంది. తెలియదన్న విషయం తెలుసుకునే అవకాశం కలగకుండా ఉంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడేస్తే తెలియదన్న విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకండానికి కారణం అదే శాస్త్రంలో. కాబట్టి అచచక్షేత సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహోదహనగోచర. మీరు అందుకే రాముణ్ణి చూడండి, రామాయణంలో అత్యంత సంక్లిష్టమైన సందర్భంలో మీరైతే ఏం చేస్తారు అని అడిగిన చోట మీరేం చేస్తారో అది రాముడు చెయ్యడు. లక్ష్మణస్వామిని పిలిచి ఇక్కడ నించో అన్నాడు. ఎందుకు నించోమన్నాడు? అన్నయ్య, అరణ్యంలో బంగారు మృగం ఉంటుంది అన్నయ్య, కాంచన మృగం, ఖచ్చితంగా రాక్షసమాయ అన్నయ్య, అనుమానం లేదు, ప్రమాదానికే వచ్చింది, వెళ్ళొద్దన్నయ్య. ఇది చెప్పినవాడు లక్ష్మణుడు. కావాలని అడిగింది సీతమ్మ. వెడుతున్న రాముడు ఏం చెప్పాడు? తెలియని వాడికి చెప్పి వెళ్ళలేదు, ఎవరు ముందు చెప్పాడో వాడికే చెప్పాడు. ఇన్ని చెప్పావు లక్ష్మణ, సీతమ్మని విడిచి ఏ కారణములకు రావద్దు. ఏదైనా సరే కారణం, తర్వాత ఇక నువ్వు ఆ కారణాలు చెప్పడానికి వీల్లేదు. ఏదైనా ప్రమాదం జరిగిపోయిన తర్వాత అన్నయ్య నేను ఈ కారణానికి వెళ్ళవలసి వచ్చిందన్న మాట నాకు వినపడడానికి వీల్లేదు అంటే అసలు ఇక అవకాశం లేదు నీకు. నీకున్న ఒకే ఒక కర్తవ్యం ఇక్కడ ఉండడం, అంతే. అది తప్ప నీకు వేరొక మార్గం లేదు, ఉండు అని వెళ్ళిపోయాడు మృగం వెంట. వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు వెళ్ళడు లక్ష్మణుడు తెలుసు. వెళ్ళకపోతే అవతార ప్రయోజనం జరగదు. సీతమ్మ అయోనిజ, ఆవిడకొక్కడికే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. రాముడు నరుడుగా ఉన్నాడు కాబట్టి తెలియనట్టే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ కథ నడపాలి. వాక్య అన్నిటికన్నా గొప్పది. ఆవిడేమందంటే లక్ష్మణుడు వెళ్ళడని తెలుసు. ఆవిడంది, ఒక తమ్ముడు రాజ్యం కోసం రాముణ్ణి బయటికి పంపాడు, ఇంకొక తమ్ముడు వదిన్ని కామించి అన్న వెంట వచ్చి అన్న మృత్యువుకి కారణమై నన్ను పొందడానికి చూస్తున్నాడండి. వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. వెళ్ళిపోవడం ఏమిటి? రావణాసురుడు అపహరించాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు రాముడు. సీతమ్మ కనపడలేదు, ఉగ్రుడైపోయాడు. మహర్షి రుద్రస్వరూపమే వేస్తారు అక్కడ. రుద్రస్వరూపమై నా నారాజ బాణములతో ఈ లోకానికి గమనం లేకుండా ఆపేస్తానన్నాడు. ఇక ఎవరు కదలరు ప్రాణులు, ఆపేస్తాను, కడుతున్నాను బాణాలతో, నేను ఇప్పుడు ఆ పంజరాన్ని అన్నాడు. అంటే లక్ష్మణస్వామి హఠాత్తుగా అన్నయ్య కాళ్ళ మీద పడ్డాడు. పడి అన్నాడు, ఇంకోడైతే ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, నోరు మోయి, నీ వల్ల వచ్చింది, పైగా నువ్వు నాకు చెప్పడం కూడా నేను పోతకంటాడు. లక్ష్మణస్వామి చెప్తుంటే కాళ్ళ మీద పడి విన్నాడు రాముడు. ఇది అంటే ఎవరి వలన తనకి కష్టం వచ్చిందో ఆయన మాట్లాడుతున్నా, ఏమో ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా నా అభ్యున్నతి హేతువై ఉండొచ్చు, దాన్ని మాత్రం చాలా విడిచుకోకూడదు, విన్నాడు. జారిపోయిన భార్య కన్నా మంచి మాట జారిపోకూడదన్నది రాముడి స్పృహ. అందుకని లక్ష్మణస్వామి రాముడి పాదాల మీద పడి తల పైకెత్తి ఒక మాట అన్నాడు. అన్నయ్య, పురాభూత్వా మృదుద్దాంతః సర్వభూతహితే రతః. అన్నయ్య, నీ మనసు చాలా మెత్తది. పూర్వం నువ్వు సర్వభూతముల యొక్క దయతో ఉండేటటువంటి వాడివి. అటువంటి వాడివి అన్నయ్య, ఏకస్య నాపరాధేనా లోకాన్ హంతు నహార్హసి. ఎవరో ఒక్కడే అన్నయ్య సీతమ్మను అపహరించింది, ఈ లోకమంతా అపహరించలేదు. ఒక్కడే అన్నయ్య ఎత్తుకెళ్ళింది, వాడు
వాడొక్కడిని ఎవరో తెలియకపోయిన కారణం చేత వదిలేసి లోకాన్ని చంపేస్తావా? ఇందుకనయా నీకు గురువుగారు పాఠం చెప్పింది? ఇందుకనయా నీకు ధనుర్వేదం ఇచ్చింది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వో జ్ఞానోపసంపన్నా సర్వే సమృతా గుణై. ఒక్కసారి గురువు గారిని గుర్తు చేశాడు. లోకహితం కోసం అన్నయ్య మనకి ధనుర్వేదం ఇచ్చాడు. ఆ ఒక్కడిని వెతికి పట్టుకుందాం, వాణ్ణి చంపి. అంతేగాని లోకాన్ని చంపేస్తానంటే ఏమిటన్నయ్యా? నీ వంటి వాడి బుద్ధి ఇవాళ ఇంత ఉగ్రత ఎందుకు పొందిందన్నయ్య? నాకు అర్థమైంది. భార్య కనపడని శోకం కమ్మింది నేను. శోకము చేత ఏమైందో తెలుసా? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోడిపోకు. అన్నయ్య, బుధిని ఎత్తుకెళ్ళిన వాడు కాదు నీ శత్రువు. నీ శత్రువు ఎవరో తెలుసా? నీ శోకమే. ఈ శోకం వల్ల ఇప్పుడు నీ బుద్ధి పని చేయట్లేదు. బుధిన ఒకనాడు దొరుకుతుంది, కానీ నీకొచ్చిన అపకీర్తిక మాసి. తన భార్య కనపడలేదని లోకాన్నంతటినీ చంపేసిన దుష్టుడు రాముడని లోకం నిన్ను అంటగాచి రాస్తుంది. అన్నయ్య, ఓర్పు వహించు, వెతుకుదాను రా అన్నయ్య అని. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాహత్వరం బలం సోత్సాహ శాస్తిలోకి నకించిదపి దుర్లభం. ఉత్సాహం చచ్చిపోయిన వాడు లోకంలో సాధించలేడేమో కానీ ఉత్సాహం ఉన్నవాడు సాధించలేనిది ఈ లోకంలో లేదన్నయ్య. ఉత్సాహం పుంజుకో అన్నాడు. అంతే. నువ్వు నాకు చెప్పొచ్చేవాడి వాని ఒక్క తన్ను తన్నొచ్చు రామచంద్రమూర్తి. తమ్ముడా, నువ్వు చెప్పినది గొప్ప మాటరా, నిజమే, రా వెతుకుదామని పోయింది. అది రాముడంటే. అందుకు రామాయణం ఆది కావ్యమైంది. అంటే జారిపోయిన సీతమ్మ కన్నా వినవలసిన మాట జారిపోవడాన్ని రాముడు అంగీకరించాల. ఎక్కడెక్కడ మంచి మాట వినవలసినదున్నా అంత జాగ్రత్తగా ఒడిసి పట్టాడు తప్ప రాముడు ఎన్నడు వీడు నాకు చెప్పేది ఏమిటన్న మాట లేదు. అందుకే నేను మీతో ఒక్క మాట చెప్తా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. శ్రీరామాయణంలోని 24,000 శ్లోకములలో రామచంద్రమూర్తి నోటి వెంట రాని మాట ఒక్కటే, వీడు పనికి మాలినవాడు. ఈ మాట రాముడు అనడు. వీడు పనికి మాలిన వాడని మనం ప్రతివాడిని అంటాం. ప్రతివాడిలో ఏదో ఒక గొప్ప విషయం చూశాడు రాముడు. అందుకే లోకమంతా వీళ్ళు యుద్ధానికి ఏం పనికొస్తారన్న వానరుల్ని దగ్గర పెట్టుకుని రావణ సంహారం చేసి వానర జాతికి ప్రతిష్ట కట్టబెట్టాడు. వానరులకు వానరుల వలన గొప్పతనం కాదు, రాముడు నాయకుడైన కారణం చేత గొప్పతనం వచ్చింది. ప్రతి వారిలో ఏదో ఒక మంచిని చూసి తనతో కలుపుకు తిరగగలడు. ఆ మంచి చచ్చిపోతుంది శరీరాన్ని చంపేస్తే. అందుకే శరీరాలు పడగొట్టడు. రావణుణ్ణి అంతకాలం ఎందుకు ఉపేక్షించాడో తెలుసా? అంత తపశ్శక్తి సంపన్నుడు, అంతటి పరిపాలనా దురంధరుడు. వాడు చచ్చిపోయే కన్నా వాడి మనసులోని కామం చచ్చిపోయి ధర్మంతో ముడిపడిపోతే లోకానికి ఒక వజ్రం అందుతుంది. అది మారుతుందేమో అని చూశాడు. అందుకే దొరికిన వాణ్ణి కూడా నేడు పో రేపు రా అన్నాడు. మారుతుందేమో ఇవాళ రాత్రి ఆలోచిస్తే. అంటే తన భార్యని ఎత్తుకెళ్ళిన వాడు దొరికాడని చంపేసే ప్రయత్నం చేయలేదు. అంతకన్నా లోకానికి ఒక గొప్ప వ్యక్తిని మార్చి అందించడానికే పెద్దపీట వేశాడు రామచంద్రమూర్తి. ఎటువంటి దార్శనికుడో చూడండి. అందుకు రామరాజ్యం అన్నాడు. రామరాజ్యం అని ఎందుకన్నారో తెలుసా? శ్రీరామరాజ్యం అంటే రాముడు ఎప్పుడు మాట్లాడినా నాకు ఇలా అనిపిస్తోంది అండవు. శాస్త్రం ఇలా చెప్పింది, ఇలా చేద్దాం. రాముడి పరిపాలన ఒక్కటే, శాస్త్రం ఎలా చెప్పిందో అదే అటువంటి పరిపాలన. అందుకనది శ్రీరామరాజ్యం. అందుకే రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోండి అనడానికి గుర్తు ఏమిటంటే, రాముడు శాస్త్రం ప్రకారం పరిపాలించాడు, రామరాజ్యం అయింది. నువ్వు శాస్త్రాన్ని పట్టుకో, రామరాజ్యం అవుతుంది, నువ్వు రాముడి అవుతావు. అది దాని అర్థం. అంతేగాని రామరాజ్యం అంటే రాముడికే సాధ్యమైతే నీకు రాముడు ఆదర్శం నీకెందుకు అవుతాడు? నువ్వెలా పరిపాలిస్తావు? నేను రాముడిని కాదు కదండి అన్నారు అనుకోండి, రామరాజ్యం ఎప్పుడు చరిత్రలో మిగిలే మెరుపు కాదు. రామరాజ్యం ఎవరైనా తీసుకురాగలరు, రాముడి శాస్త్రం పట్టుకున్నట్టు నేను పట్టుకుంటే అన్నారనుకోండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రమును ప్రమాణముగా చూసుకుని కార్య అకార్యములను నువ్వు చెయ్యగలిగితే ఆనాడు నువ్వు రామరాజ్యమును సాధించగలవు. ఇది చెప్పడానికి శ్రవణం అంత గొప్పదైంది. కాబట్టి వినడం. రెండవది కీర్తనం. కీర్తనం అంటే నమాచార్య కీర్తన పాడానండి, లేకపోతే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన పాడానండి అని కాదు. కీర్తన అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుని యొక్క కారుణ్యం, భగవంతుని యొక్క గుణములు,
భగవంతుని యొక్క సౌలభ్యం, భగవంతుని యొక్క గొప్ప హృదయం, ఇవి బాగా మనసులో అనుభవించినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహం గుండె నిండా నిండిపోతే వచ్చినటువంటి పరవశం నీటితో నిండిపోయిన బిందె ఇంక నీరు పట్టలేక పైకి వదిలిపెట్టినట్టు లోపల భగవంతుని గుణానుసంధానము చేత కలిగినటువంటి ఆనందము పట్టలేక పొంగి పొరలి వాక్కులుగా పైకొస్తే దాన్ని కీర్తనం అంటారు. అంటే లోపల అంత సంతోషం నిండిపోవాలి. అబ్బా ఏమి పరమేశ్వరుడండి, ఏమి దయార్ద్ర హృదయుడండి అని పొంగొచ్చేసింది అనుకోండి. ఆ పొంగుతో మీరు మాట్లాడే మాట ఏదైనా, మీరు పాడే పాట ఏదైనా దానికి కీర్తనం అని పేరు. అందుకే కీర్తనము కేవలము కృతకముగా లౌకికముగా చేసేటటువంటిది కాదు. కీర్తన మనకు శుకబ్రహ్మని ప్రతినిధిగా చెప్తారు. శుకబ్రహ్మ పాంచభౌతికమైనటువంటి శరీరంతో అందరూ పుట్టినట్టుగా కర్మ అనుభవించడానికి వచ్చినవాడు కాడు. పరదేవత యొక్క అనుగ్రహం చేత పుట్టాడైన. అందుకే అమ్మవారు ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. మన్మధుడికి అపారమైనటువంటి శక్తిని ఇచ్చేసింది ఆవిడ. ఎవరికి? ఒళ్ళు కాలిపోయిన వాడికి. ఎంత శక్తినిచ్చిందంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అద్భుతమైన శ్లోకం. ఆ శ్లోకాన్ని పైకి చదివితే అమ్మవారిని నింద చేసినట్టు ఉంటుంది దాని అర్థం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వారటి నయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, శ్రీ మహావిష్ణువుకి నీ అందచందాలన్నీ ఇచ్చి మోహినీ స్వరూపంతో అమృతాన్ని దేవతలకి మాత్రమే పెట్టి రాక్షసులకి పెట్టకుండా చేశావు. విష్ణువుకి నీ అందాన్ని ఇచ్చి మోహినీ స్వరూపంలో నీ భర్త అయినటువంటి పరమశివుడి పరువు బజార్లో పడిపోయేటట్టుగా చేశావు, ఆయన వెంట పరిగెత్తేటట్టు. అమ్మ, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ తపస్సులు జరగకుండా చేశావు, ఎంత గొప్పదానివమ్మా అన్నారు. ఇది ఏమైనా అసలు స్తోత్రంలో ఉందా? మరి ఎందుకు చేసినట్టు శంకరాచార్యులు వారి శ్లోకం అమ్మవారి మీద? అందులో ఉంది రహస్యం. శ్రీ మహావిష్ణువుని అనుగ్రహించి అమ్మవారు తన సౌందర్యాన్ని విష్ణువుకి ఇచ్చినటువంటి కారణం చేత రాక్షసులను ప్రలోభ పెట్టి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి లోక కళ్యాణాన్ని సాధించాడు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని స్వరూపాన్ని చూసి పరమశివుడు వెంటపడి వీర్యస్ఖలనము జరిగి ఉండకపోతే అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుట్టకపోతే, హరిహరులకు కొడుకు పుట్టకపోతే మహిషి అన్న రాక్షసి సంహారం అవుతుంది. అలాగే మహర్షుల యొక్క మనసులు కదుపుతుంది ఆవిడ. ఎందుకు కదుపుతుందో తెలుసా? ఒక్కటే కారణం. ఎక్కడి వ్యాస భగవానుడండి? మహానుభావుడు. అటువంటి వ్యాసుడు ఏమిటి? ఎక్కడో చెట్టు మీద వాలిన చిలకని చూసి వీర్యస్ఖలనం అవడం ఏమిటి, కొడుకు పుట్టడం ఏమిటి? శుకబ్రహ్మ అంటే ఆయనకి కామంతో కళ్ళు మూసుకుపోయాయని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమి అంటే, అటువంటి మహాత్ముని యొక్క మనసు కదిలితే తప్ప వేరొక మహాత్ముడు జన్మించాడు. వ్యాస భగవానుని యొక్క మనసు కదిపి శుకబ్రహ్మ పుట్టడానికి కారణమైంది. అంతటి మహాత్ముడి తేజస్సు స్ఖలనం అవ్వకపోతే వేరొక మహాత్ముడు ఎలా పుడతాడు? అందుకు కదుపుతుంటుంది ఆవిడ. అందువలన కారణజన్ముడైన శుకుడు పుట్టాడు. శుకుడు జన్మతః భక్తి జ్ఞాన వైరాగ్యములున్నవాడు. అందుకే ఆయన అసలు పుట్టగానే దేవీ భాగవతంలో అంటాడు వ్యాసుడు, అంతరిక్షత్వపాతౌర్యాం దండం కృష్ణాజినం శుభం. ఆ పైనుంచి ఆయన కట్టుకోవలసిన కృష్ణాజినము, దండము, తపోదండము, కమండలము ఆకాశంలోంచి దేవతల అనుగ్రహంగా కింద పడ్డాయి. అంటే అంతటి కారణజన్ముడు శుకుడు. అటువంటి శుకుడు భాగవతాన్ని ప్రవచనం చేశాడు. అటువంటి శుకబ్రహ్మ భాగవతాన్ని పరవశించి 7 రాత్రులు 7 పగళ్ళు కీర్తన చేసిన కారణం చేత మనకందరికీ కూడా ఓషధి ఒకటి దొరికింది. ఎందుచేత ప్రత్యేకంగా కలియుగంలో మనం చెయ్యగలిగింది లేదు. అడిగాడు ఒక చోట వ్యాస భగవానుడు పోతన గారి భాగవతంలో ఆంధ్రీకరించినప్పుడు అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఎవ్వియు చెయ్యజాలరీ కలియుగము నందు మానవులు ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు. కలియుగంలో ఎవ్వరూ ఏ మంచి పని చేయలేరు. ఐశ్వర్యం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆయుర్దాయం ఉండదు, దీర్ఘమైన రోగములు వస్తాయి. ఎలా? భాగవతం ఒక్కటి వింటే చాలు.
అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ లోకానికి ప్రవచనం చేసి అందించారు. అంతటి మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకుడు కీర్తన చేశాడు భాగవతాన్ని. అందుకే ఇప్పటికీ రాజోపచారాల్లో ఈశ్వరుడి దగ్గర గీతం శ్రావయామి అంటారు. ఎందుకంటారో తెలుసా? కీర్తన అన్న ఉపచారం ఎందుకు చేస్తారంటే, కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృతంలో కీర్తన చెయ్యాలని లేదు, దేశ భాషలలో చెయ్యొచ్చు. పూజ సంస్కృతం. రామదాసు గారి కీర్తన పాడచ్చు, త్యాగరాజస్వామి కీర్తన పాడచ్చు. ఎందుకని అంటే అప్పటిదాకా బిర్ర బిగిసి పరమేశ్వరుణ్ణి పట్టుకున్న మనసుకి కొద్ది సౌలభ్యం ఇవ్వాలి కదలడానికి. కాబట్టి ఆనందంతో అనుభవిస్తూ, కాస్త తల కదుపుతూ, కాస్త తొడ మీద చేతులేసి ఇలా ఇలా అంటూ అనుభవించడానికి అవకాశం ఇస్తారు. అందుకని గీతం శ్రావయామి దేశ భాషలో కూడా పాట పాడతారు. ఆ పాట పాడడంలో ఆనందాన్ని పొందుతారు. అందుకే మనకి కీర్తనం అన్నప్పుడు కేవలం ఏదో భగవంతుని గురించి పరవశించి చెప్పడం ఒక్కటే కాదు. మీరు చూడండి, అందుకే వాంగ్మయం వివిధ రూపాలు పొందింది. అందున ప్రత్యేకించి సనాతన ధర్మంలో వాంగ్మయానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. మహాత్ములు చేసినటువంటి స్తోత్రములు మీరు జ్ఞాపకం తెచ్చుకోవలసినవిగా పుస్తకాంతర్గతంగా ఉండిపోకూడదు. మీ నాలుక మీదకి రావాలి. అంటే ధారణ ఎందు ఉండాలి. ధారణ ఎందు ఉండాలి అంటే కేవలముగా రచన చేసి వదిలిపెడితే మీరు గుర్తు పెట్టుకోలేరు. వచనం గుర్తు పెట్టుకున్నట్టుగా ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోలేరు. గుర్తు పెట్టుకోవాలి అంటే అంత వచనం రాసేశారనుకోండి, పేజీలు పేజీలు, మీకు ఎలా గుర్తుంటుంది? అందుకని ఛందస్సు వస్తుంది. ఛందస్సులో మళ్ళీ ఉత్పలమాల, చంపకమాల, సీసం, కందం, సంస్కృతంలో శిఖరిణీ వృత్తం, వీటిల్లో శ్లోక రచన, పద్యరచన చేస్తారు. ఛందస్సు ఎందుకు వస్తుందంటే దాన్ని మీరు 2 మాటలు చదివినా విన్నా అది మీ బుద్ధిలోకి ప్రవేశించి జ్ఞాపకంలో ఉండిపోతుంది. ఇప్పుడు మీరు దాని గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి పుస్తకం తెరవక్కర్లేదు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అన్నారనుకోండి, అస్తమానం భాగవతం తీయాలంటే కష్టం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికలతోగు రాయంచదనునే తరంగిణులకు. పద్యం అనుకోండి మీకు ధారణలోకి వస్తుంది, అందుకే ఛందస్సు వస్తుంది. అలాగే గజేంద్రుడు ఏం ప్రార్థన చేశాడు అన్నాను అనుకోండి, అబ్బో చాలా పెద్ద వచనం అండి, ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి అంటే కష్టం. అదే ఎవ్వని చేజ నించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అన్నాను అనుకోండి, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. కొన్ని పుస్తకంలో ఉండకూడదు, పుస్తకంలోంచి మీ మస్తిష్కంలోకి వచ్చేసేయాలి. పుస్తకంలోనిది మస్తిష్కంలోకి వచ్చి శాశ్వతంగా గుర్తుండిపోయేటట్టుగా చెయ్యడానికి ఉపకరించిన సాధన మనకు ఛందస్సు అని పేరు. అందుకే అది వేద పురుషుడికి ఉపాంగం ఛందస్సు. ఆ ఛందస్సుతో పద్యాలు ఇస్తారు. ఇవి నీ మనసు యొక్క పారవస్యాన్ని బట్టి నువ్వు చదువుతావు. ఆ పద్యమే రోజు చదువుకుంటావు, కానీ నువ్వు రోజు చదువుకోవడం వేరు. భాగవతంలో మహాపురుషుల యొక్క గొప్పతనం ఎంత గొప్పది అన్నది నువ్వు గర్గోపాఖ్యానం విన్నావు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అని ఆ నందుడు గర్గుడు వచ్చినప్పుడు పొంగిపోయిన స్థితి, మహాపురుషుల యొక్క వైభవం గురించి మీరు చదువుకున్నారు. మీరు ఇంటికి వెళ్ళారు, మరునాడు అనుకోకుండా మీ ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మీరు రోజూ చెప్పిన పద్యానికి ఇప్పుడు మీరు చెప్పే పద్యానికి తేడా వస్తుంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తాపసమందార నాకు దయసేయగదే అని మీ ఇంటికి వచ్చిన మహాత్ముడి వలన మీరు పులకరించిపోయి, ఈశ్వరా ఇలాగే నాకు ఎప్పుడూ మహాత్ములు మా ఇంటికి వచ్చి వాళ్ళతో సంబంధం ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించని మీరు ప్రార్థన చేయడానికి తేడా వస్తుందా రాదా? మనసు భావోద్వేగాన్ని పొందుతూ ఉంటుంది. అన్ని వేళలా ఒక్కలా ఉండదు మనస్సు. ఒకలా ఉండని మనస్సు భావోద్వేగాన్ని పొందుతున్నప్పుడు ఆ ఉద్వేగాన్ని అనుసరించి మీలో ఉన్నటువంటి భావన పరిపుష్టిని పరమాత్మ యందు ఆవిష్కరించడానికి ఉపయుక్తమయ్యేటటువంటి స్థాయి భేదమునకు కీర్తన అని పేరు. నువ్వు ఎంత గొప్పగా అక్కడికి వెళ్ళి చెప్పుకున్నావన్న దాన్ని బట్టి తెలుస్తుంది. నీకు ఎంతొచ్చు కాదు, నువ్వు ఎంత
పటిమతో ఎంత సంతోషంతో ఈశ్వరుడికి చెప్పుకున్నాం. అది అందుకే అందరూ అన్నీ చదువుతారు, అందరూ అన్నీ చెప్తారు, కానీ భగవంతుడి దగ్గర పారవస్యంతో కూడిన హృదయంతో చెయ్యగలిగిన వాడు చేసిన ఒక్క ఉపచారం ఈశ్వరుడికి అందుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని గడగడ 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 శ్రీమాత దగ్గర నుంచి చిట్ట చివరి వరకు శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక వరకు ఆపకుండా చదవగలడు అంటే వాడికి లలితా సహస్రనామ స్తోత్రము రాదని గుర్తు. ఎవరికి లలితా సహస్రం వచ్చని గుర్తో తెలుసా? నిజంగా లలితా సహస్రం వచ్చిన వాడు ఎవరంటే లలితా సహస్రనామ స్తోత్రం కళ్ళు మూసుకుని చదువుతూ, అందుకే జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు రెక్కలు విరిగిపోయేటట్టుగా విచ్చుకుంటుంది, ముడుచుకున్న ముద్ద కట్టేసుకుంటుంది. మీరు మూర్తి దగ్గర పూజ చేస్తే అది కౌగిలించేసుకుంటుంది ఇలా మూర్తిని, తనలో ఉన్న కేసరాన్ని చుట్టేస్తుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు ఈశ్వరుణ్ణి కౌగిలించుకుని వదిలేస్తుంది. మీరు దాన్ని లాగితే మూర్తి కూడా వచ్చేస్తుంది. అంతలా పట్టుకుంటుంది ఆ పువ్వు. ఆ పువ్వు ఎంత బాగా విచ్చుకుంటుందో అంత మెల్లగా చదవాలి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.